హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి. నేను కూడా కార్తీక పౌర్ణమి కోసం అంటే దీపాలు తులసికోట దగ్గర దీపాలు పెట్టడానికి ఫస్ట్ పాయసానికి ప్రిపేర్ చేసుకుంటున్నాను. అక్కడ బెల్లం తరిగి పెట్టాను, పాలు వేడి చేస్తున్నాను. నీలోగా అంటే బియ్యం కూడా అందులో వేసానండి. బియ్యం వేసాను, ఉడికింది, అది దగ్గర మంచిగా ఉడకడానికి రెడీ అయింది. ఇక్కడ ఏంటంటే బెల్లం నేను స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు బెల్లం వేయట్లేనండి, ఎందుకంటే పాలు కొంచెం ఇరిగినట్టు అయిపోతుంటాయి. స్టవ్ బంద్ చేసినాక ఇది ఒక టిప్ అనుకోండి. స్టవ్ బంద్ చేసిన తర్వాత బెల్లం వేస్తే మంచిగా పాయసం కూడా మంచిగా ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ బంద్ చేశాను కదా, ఇప్పుడు బెల్లం వేస్తున్నానండి. బెల్లం వేసి మంచిగా కొంచెం అది వేడి ఉంటుంది కాబట్టి ఏం కాదండి, మంచిగా మొత్తం మెల్ట్ అయిపోతుంది. కొంచెం బెల్లం చిన్న చిన్న గడ్డల్లాగా ఉన్నా కానీ అది మెల్ట్ అయిపోతుంది. చాలా బాగుంటుందండి పాయసము. అది ఇక్కడ ప్రసాదం రెడీ చేసుకుందామని చెప్పి పాయసం ఒకటి చేస్తున్నానండి. ఇంకా బనానా కొంచెం మళ్ళీ బెల్లం అట్లా పెట్టేసి 3 అవుతాయి కదా ప్రసాదాలు అని చెప్పి 3 ప్రసాదాలు రెడీ చేసుకున్నాను. ఇక్కడ పాయసం రెడీ అయిపోయింది. ఇక్కడ పూజ కోసం రెడీ చేసుకుంటున్నాను. తులసి కోట ముందుగా పద్మం ముగ్గేసానండి. ఇక్కడ తమలపాకులు, ఇక్కడ దీపాలు కొన్ని ఉసిరి దీపాలు, కొన్ని ఏమో బియ్యం పిండితో పిండి దీపాలు చేసుకున్నాను. ఇక్కడ ప్రసాదం ఇట్లా పెట్టి రెడీ చేసుకున్నాను. ఇక్కడ నాకు కెమెరా ఏంటంటే నేనే వీడియో తీసుకుంటున్నానండి, అందుకనే కొంచెం అక్కడక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాను. ఇక వీడియో తీయలేకపోయాను, స్టాండ్ కూడా లేదు కదా, అందుకనే నేను అన్నీ అయిపోయిన తర్వాత వీడియో చిన్న వీడియో క్లిప్ తీసుకున్నానండి. ఇక్కడ ఏంటంటే ఇంట్లో లైట్ ఉన్నాయి కాబట్టి వెళ్తుంది, కానీ బయట మాత్రం చాలా చీకటి ఉందండి. నేను మామూలుగా ఒక 4:45లో ఆ దీపాలు పెట్టేశాను. అందుకనే ఇప్పుడు లైట్ బంద్ చేసి మంచిగా చీకట్లో తీసానండి. ఇప్పుడు ఇలాకనేమో లైటింగ్లో తీసాను, ఇప్పుడు చీకట్లో తీసాను. ఉసిరి దీపాలు పోయినాయండి, కాకపోతే పిండి దీపాలు మాత్రం మంచిగా చాలాసేపు వెలిగినాయండి. పిండి దీపాలు ఏంటంటే అందులో కొంచెం ఆవు నెయ్యిలో ఉన్న ఒత్తులు వేసి కొంచెం ఆయిల్ పోసానండి. ఆయిల్ పోసడం వల్ల చాలా మంచిగా వచ్చినాయి, చాలా మంచిగా వెలుగుతున్నాయి. ఇక్కడ ఇది గుడి దగ్గర పెట్టినాయండి దీపాలు. గుడి దగ్గర కూడా మేము ఆ రోజు దీపాలు పెట్టొచ్చాము. ఇక్కడ గుడి దగ్గర ఇలా పెట్టాను, కానీ లోపల వీడియో తీయలేదండి, ఎందుకంటే రష్ బాగా ఉన్నది. ఒక చిన్న వీడియో క్లిప్ తీసుకున్నాను, ఆ వీడియో క్లిప్పే యాడ్ చేశాను ఇక్కడ. సరే ఉంటానండి, బాయ్ మరి అందరికీ.